సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు ఇప్పుడు ఇక్కడ సూపర్నెంట్ ఎవరు? లేకపోతే ఎట్లమ్మా సర్జరీ చేసుకొని ఎంత చెత్త అంతా ఏంటి, డెబ్రీస్ ఎంత విన్నమ్మా అన్నమాట. నువ్వు అవన్నీ చెప్పొద్దు, నీకు తెలియదు అని చెప్పి ఒప్పుకుంటాను. కానీ బికాస్ ఇట్ హ్యాస్ టు గో టోటల్ రీవ్యాంపింగ్, ఐఎమ్ టెలింగ్ యూ. అది ఆ అప్రోచ్ వస్తే తప్ప మనకు భవిష్యత్తులో దీనికి ఒక ఇది రాదు. Overall, sir, another around, sir, full revamping of hospital we need around 3.5, sir, including 3.5 years, sir, including beautification, everything, sir. So, sir, one work was spent, sir. Slowly manage to ఇప్పుడు సిఎస్ఆర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఈ చెత్త అంతా తీసేసి ఈ డెబ్రీస్ అంతా ఇప్పుడు అన్నీ ఈ పక్క అంతా బాగుంది, ఈ డెబ్రీస్ ఉంది. వాట్ ఈస్ ది ఇంప్రెషన్? దట్ ఈస్ వేర్ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. ఇది ఇంక రాబోయే రోజు అదే వస్తా, ఇక్కడనే మేము పట్టుకుంటా. ఓవరాల్ ఐ వాంట్ టు హ్యావ్ ఇంపాక్ట్. ఒకప్పుడు ఇదే చేసేవాడిని, అది చేశాను కాబట్టి మొత్తం సెట్ అయ్యేది నాకు. ఇప్పుడు ఇది ఈవిడ బాధ్యత, ఆవిడేమంటే అదే డబ్బులు లేవంటుంది. సూపర్నెంట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. ఒక అడ్వైజరీ కమిటీ, దానికి అడ్వైజరీ కమిటీ ఆర్నమెంటల్. చూశారు కదా ఇప్పుడు, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మై పవర్, నో బడీ ఈజ్ బాదర్డ్ వాట్ ఈజ్ మై డ్యూటీ. డ్యూటీ కానీ జ్ఞాపకం ఉంటే ఈ పవర్స్ అన్నీ సద్వినియోగం అవుతాయి. మీరు ఒక పని చేయండి, దీనికి ఎంత అవుతుందో చూసుకొని 1.5 over. నువ్వు ఒక మనిషిని పెట్టేసి మొత్తం కంప్లీట్ చేసి నాకు దీన్ని ప్లాంటేషన్ పెట్టి ఈ రోడ్లు కూడా నీట్గా చేసి ఇది వాకబుల్గా, మోస్ట్ లివబుల్గా, బెస్ట్ హాస్పిటల్గా, ఈవెన్ డ్రైనేజ్, వాటర్, ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి హాస్పిటల్. మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు నీకేదో ఒక అవకాశం ఇచ్చాను తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా సిటీ స్కానింగ్ పెట్టారు, అవుట్ సోర్సింగ్ పెట్టమంటారు. లేకపోతే నేను పెట్టానుకో మీరు 2 రోజులు రిపేర్ చేస్తారు, దాన్ని పని చేయకుండా చేస్తారు. ప్రైవేట్ కూడా తెలియనప్పుడు నేర్చుకోను. నీకేమనిపిస్తుంది అంటే నువ్వేమనుకున్నా అంటే నాకు అన్నీ తెలుసు అని బిహేవ్ చేస్తున్నావు. నేనమ్మా నీకు ఒక అవకాశం, విన్నమ్మా నువ్వు చిన్నదానివి, నీకు పెద్ద అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు నేర్చుకో. చెప్పకపోతే మీరు అనుకుంటారంటే అందరూ నేను క్యారీ అయిపోతుంది అనుకుంటారు. అంతా నేర్చుకొని ఏం చేయాలో నేర్చుకుంటా ఉండండి, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది.
నమస్కారం. సార్ 2018లో మీరు ఇనాగ్రేట్ చేశారు సార్ ఫస్ట్ డయాలిసిస్ యూనిట్ ఇక్కడ. ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలిసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలిసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. 233 బెనిఫిషరీస్ ఉన్నారు. సో అందరూ చాలా చక్కగా డయాలిసిస్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ సార్, దే ఆర్ వెరీ హెల్దీ. ప్రజెంట్ ఇది ఇంకా పేషెంట్స్ లోడ్ పెరిగింది సార్, వెయిటింగ్ లిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. దే యాడెడ్ 5 more beds. వాట్ ఈస్ ది రీజన్ ఇన్ అవర్ సంజీవిని ప్రాజెక్ట్? Yes, sir. What not you may not tell totally. Who is the district DMHO? Deputy DMHO sir. District మెడికల్ సూపరింటెండెంట్ మనం ఇక్కడ నువ్వే సిగ్గా ఉన్నావు కదమ్మా. సర్జరీ చేసుకోవాలి సార్. నువ్వు వెళ్ళు, నువ్వే మనుకుంటే బెస్ట్. సరే ముందు నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. డాక్టర్లు కదా, అదే చేసుకోవాలా. చేసుకోకపోతే ప్రాబ్లం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ పని అంతా సఫర్ అవుతాను. నాకు కావాల్సిన సంజీవిని ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చింది ఇక్కడికి. ఇది ఒక మోడల్. ఈ మోడల్ని ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళాలి మీరు, ఆర్నమెంట్లు కాదు. నాలెడ్జ్ ఎంత ఉన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చేయకపోతే నాలెడ్జ్ నథింగ్. డేటా డ్రివన్ అంటే మీరు డేటాని నేను అప్లికేషన్ చేస్తేనే డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ వస్తే అక్యురసీ వస్తుంది. మీరు అట్లా కాకుండా ఎంచోపోయిన డేటా మామూలుగా చూస్తే అది డస్ట్ అయ్యి గార్బేజ్. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ టు టీచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది డేటా రెడ్గా పోతుంది సార్. ఇటు వాళ్ళకి హెల్త్ ఎక్స్ అవుతా ఉంది, మనది నెక్స్ట్ జెన్ అవుతుంది. ఈ డేటా టోటల్గా వాళ్ళకి టోటల్గా పోవట్లేదు సార్. ఎవరికి పోవడం? మన ఓపీలంతా నెక్స్ట్ జెన్ చేస్తున్నాం సార్. స్టేట్ వైడ్ నెక్స్ట్ జెన్ చేస్తున్నాము. వీళ్ళేమో హెల్త్ ఎక్స్లో చేసుకుంటున్నారు. అంటే సెపరేట్ 2 డేటాలు ఎంటర్ అవుతున్నాయి. పిఎస్సీస్ వరకు మన సంజీవిని పోర్టల్లో ఉంది సార్. సెకండరీ ఏరియా హాస్పిటల్స్ వరకు నెట్ జెన్ ఇంటిగ్రేషన్. ఆల్ ద ఏరియా హాస్పిటల్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద నెట్ జెన్ సార్. ఇప్పుడు మనం అంతా ఓపీ చేస్తున్నాం సార్. మన ఓపీ మన సిస్టంలో చేస్తున్నాం, మన సిస్టమ్ ద్వారా ఫాలోఅప్ చేస్తున్నాం. మేడం మీన్స్ జెనెక్స్ ఇంటిగ్రేషన్, ఆ ఇంటిగ్రేషన్ అంటే ఇది మొత్తం హెల్త్ ఎక్స్ వాళ్ళ చేతికి పోవట్లేదు సార్, కొంత మిస్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే దిస్ ఈజ్ ద న్యూస్ ఫర్ మీ. నేను సంజీవిని ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేసింది 1 citizen 1 government 1 citizen 1 doctor. మీరు డిఫరెంట్ దీంట్లో పెట్టి ఇంకా కూడా ఇది నన్ను కూడా డార్క్లో పెడితే మీరు దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు మీరు నా దృష్టికి తీసుకురాలి. Madam, that integration is completed, madam. Only private hospitals is not there. That integration is already done now. Actually, what you are saying, Genex, apart from this area hospital, Sir. every day 350 OPs entering. ఓపీసే కాదు, ఆల్ పేషెంట్స్ ఆర్ కమింగ్ హియర్ ఆర్ నాట్ ఇన్క్లూడింగ్ అవర్ ఎన్టీఆర్ వైద్య సేవ. Coming, sir. ఐఎమ్ ఆస్కింగ్. Coming, sir. Only what she is telling is about some of the private people. ప్రైవేట్ హాస్పిటల్స్కి నుంచి అంటే ఇంటిగ్రేషన్ అవ్వలేదు, మిగతా అయింది. సార్ మనకు ప్రజెంట్ నెక్స్ట్ రన్ అవుతుంది సార్. 2 బెడ్ చేసి ఒకటే యాప్ ఇస్తే మొత్తము సంజీవిలోకి ఎంటర్ అయిపోతాయి సార్. మన ఓపీ అన్ని నెక్స్ట్ జన్లో చేస్తున్నారు, వీళ్ళు దీంతో చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి దీంతో తీసుకొని దీంతో కొన్ని మిస్ అవ్వచ్చు సార్. ఆటోమేటిక్గా కావట్లేదు. It takes 24 hours to integrate, sir. వై షుడ్ వి ఇంటిగ్రేట్ టోటల్? 1 year అయింది. We will remove next gen at all. లేకపోతే అది ఈజీ అవసరం సార్. లేదు. హెల్త్ అది ఎక్స్ అవసరం ఈజీ సార్. యాక్చువల్లీ అది అవసరం లేదు మేడం. Yes, sir. ఎందుకంటే హెల్త్ ఎక్స్ ఆల్రెడీ మనం ఎంట్రీ చేస్తున్నాం. కాదు, ఇక్కడ ఆపరేటర్ ఎవరు? ఇక్కడ అపోలో నుంచి చేస్తున్నాం సార్. అపోలో. మీరు Yes, sir. We are from Apollo, sir. You're He is the unit in charge, sir. యూనిట్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ దిస్ టు సంజీవని? No. Then Yes, sir. you have to work it out, all of us. We'll work on it, sir. Or otherwise, you are separate, they are separate, somebody is separate. I am asking analytics. Where is analytics? Sir, we are integrated with the next gen, sir. Recently, Commissioner of Director of Technical asked for the data, and we have given all the APIs, sir. So it is done for the dialysis. And apart from that, we are doing Not only dialysis, everything I want to do. I want to go next level, root cause, preventive health. We are all concentrating only curative. అంటే వచ్చిన పేషెంట్ ట్రీట్ చేయడం. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఎందుకు ఆ డిసీజ్ వస్తూ ఉంది, ఎక్కడ వస్తూ ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి,
వాట్ ఆర్ ఆల్ ది వేరియస్ ఆస్పెక్ట్స్, హౌ టు బ్రింగ్ చేంజ్. ఇమీడియట్ దానికి కూడా ఇచ్చేయండి. మెయిన్ బ్లడ్ పెయిన్ కిల్లర్స్, సంజీవని బాగుంది సార్. 2 ఆల్కహాల్, 3 TDS ఎక్కువ మన ఏరియాలో అదే అన్నీ కూడా స్టడీ చేయాలి. నువ్వు ఓవరాల్గా చెప్తున్నావు, ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఈచ్ ఫ్యాక్టర్ హౌ మచ్. ఫ్యాక్టర్స్ అన్నీ కూడా లింక్ చేసి అనలిటిక్స్ తీసుకోవాలి. అప్పుడే 10 దినాలు వాడుకొని మళ్ళీ డాక్టర్ కాడికి వచ్చేయలేదు సార్. దీనివల్ల ఏమవుతుంది, 3 నెలలు అయినాక అదేమా ఇప్పుడు నోనా, అందుకనే ఇప్పుడు మనం పెట్టింది సంజీవిని ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ దాట్. అవును సార్. ఎవడు రాలేదు, ఎవడు ట్యాబ్లెట్ తీసుకోలేదు, అవి కూడా అనలైజ్ చేసి అవేర్నెస్ కూడా తేవడానికి. అదర్వైజ్ మెడిసిన్స్ ఇస్తున్నాం, వాడు వాడడం లేదు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. బీపీ ఈజ్ ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. కానీ అతను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోడు. సార్ 47 టెస్టులకి చీప్గా చేస్తున్నాం కదా సార్, ఫ్రీగా పేషెంట్కి చెప్తే కూడా ఎందుకు సార్ అన్ని టెస్టులు ఇంత బ్లడ్ తీసుకుంటారే, మాకు కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ తీసుకోమనం. ఎవరైతే రెగ్యులర్గా క్లినిక్ హై రిస్క్ ఉండేవాళ్ళు క్రిటికల్ పేషెంట్లే తీసుకుంటాం. అది కన్విన్స్ చేయాలి మనం. కన్విన్స్ తక్కువ సార్ వాటర్ చెప్పారు, మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. నీళ్ళు వస్తాయి.